తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఇక తెలంగాణలో కృష్ణా జిల్లాల అంశంపై ప్రతిపక్షాలు దూకుడు మీదున్నారు. ఈ తరుణంలో షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. అయితే ఈ సమయంలో వారిద్దరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వారి సమావేశం ఎందుకొరకు, అసలేం మాట్లాడుకున్నారో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే తెలంగాణలో కృష్ణా జలాల అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్న టైంలో అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కృష్ణా జలాలను కేసీఆర్ ఏపీకి తరలించారని, నాడు సీఎం జగన్ కు మాటిచ్చారని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డితో షర్మిల సమావేశం కావడం విశేషం. తెలంగాణ రాజకీయాలను వదిలేసిన తర్వాత మరోసారి రేవంత్ ను షర్మిల కలిశారు. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల రేవంత్ ని కలవడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి షర్మిల వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సతీమణితో కూడా షర్మిల సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రేవంత్ షర్మిల చర్చించుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణలో పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులను రేవంత్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. వీరి మధ్య కృష్ణా జలాల అంశం కూడా చర్చలోకి వచ్చాయని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడి వివాహానికి షర్మిల మరోసారి ఆహ్వానించినట్లు కూడా షర్మిల వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం అనంతరం షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగిందని షర్మిల ఎక్స్ తో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆనాటి నుంచి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులో ఉత్సాహం తీసుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల గోదావరి జిల్లాలో పర్యటించవలసి ఉంది. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న తన అన్న సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలో పార్టీకి భారీగా ఓట్లు రాబట్టేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నారు.